హాయ్! హలో అండి. వెల్కమ్ టు 'భారత్ స్పెషల్'. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మీకొక కేక్ రెసిపీని క్రిస్మస్ స్పెషల్‌గా చూపించబోతున్నానండి. సో, ఈ వీడియో చూసే ముందు మన ఛానల్‌ని గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో, నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు ఇలాగా అన్ని మిక్స్డ్ కలర్స్ ట్రూటీ ఫ్రూటీని, అలానే ఒక స్పూను బ్లాక్ రైసిన్స్‌ని అంటే బ్లాక్ కిస్మిస్‌ని, అలానే వైట్ కిస్మిస్‌ని కూడా. సో, 2 రకాలు ఉంటాయి కదండీ! సో, నేను ఆ 2 టైప్స్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని పెట్టుకున్నా అనమాట. అండ్ ఇప్పుడు ఇందులోకే ఒక హాఫ్ కప్పు ఆరెంజ్ జ్యూస్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నా అండి. సో, జ్యూస్‌ని యాడ్ చేసేసిన తర్వాత ఒక్కసారి ఇలా జస్ట్ మిక్స్ చేసేసుకొని మనం దీన్ని పక్కన పెట్టుకుందాం అనమాట. అండ్ ఇలాగా క్రిస్మస్ కేక్‌ని అయితే నేను ఇలాగా ఫస్ట్ టైం ట్రై చేశా అండి. కానీ చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ అయితే. ఎందుకంటే యాక్చువల్లీ ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఏదో ఒకటి ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం అలా అవుతుంది. కానీ ఈసారి మాత్రం చాలా బాగా మంచి ఫ్లఫీగా బాగా వచ్చిందనమాట. సో, అలాగా అది కలిపి పక్కన పెట్టేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1/4 కప్పు షుగర్‌ని ఇలాగా క్రిస్టలైజ్ చేసేసుకోవడం కోసం నేను పూర్తిగా క్రిస్టలైజ్ చేయకుండా ఇలాగా షుగర్ మొత్తం జస్ట్ మెల్ట్ అయిపోయే వరకు మాత్రమే నేను ఉంచేసానండి. ఇలాగా మెల్ట్ అయిపోయిన తర్వాత చూసారా? ఇది కొంచెం బాగా దగ్గర పడిపోయిన తర్వాత, ఇప్పుడు ఈ షుగర్ సిరప్‌నేంటంటే నేను ముందుగా సోక్ చేసి పెట్టుకున్న ట్రూటీ ఫ్రూటీని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నా అండి. సో, ఇలాగ యాడ్ చేసేసిన తర్వాత ఒక్కసారి జస్ట్ అలాగా స్ప్రెడ్ చేసేసుకొని, కొంచెం వాటర్‌ని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నా అండి. అది జస్ట్ మనం ఒక 2 స్పూన్స్ లేక 3 స్పూన్స్ వాటర్ అనమాట. సో, చాలా కొంచెం వాటర్‌ని ఇందులోకి యాడ్ చేసేసుకొని, ఒక్కసారి మిక్స్ చేసేసుకొని, మనం దీన్ని పక్కన పెట్టేసేసుకున్నాము. సో, ఇప్పుడైతే మనకి ఒక 1 స్టెప్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసేసుకొని దీనిలో ఒక 1 కప్ షుగర్‌ని, అలానే ఒక హాఫ్ కప్ కర్డ్‌ని అండ్ అలానే ఒక 1/4 కప్పు ఆయిల్‌ని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నా అండి. సో, మనకి ఎగ్స్ లేకుండా ఎప్పుడైనా సరే కేక్ రెసిపీస్‌కైతే ఈ 3 మెజర్‌మెంట్స్ అనేది ఖచ్చితంగా సరిపోతాయండి. సో, మనం ఏంటంటే ఇలా చక్కగా కూడా కండెన్స్డ్ మిల్క్ మనకి బాగా థిక్‌గా వస్తుంది కదా! సో, ఇలాగ థిక్ పేస్ట్ లాగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలనమాట. సో, ఇప్పుడు మనం ఈ పేస్ట్‌ని ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి ఇలాగా యాడ్ చేసేసుకోవాలండి. సో, చూసారా? మీకు కన్సిస్టెన్సీ అయితే బాగా అర్థమవుతుంది కదా! సో, ఇలాగ కన్సిస్టెన్సీ ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న ఈ టూటీ ఫ్రూటీవి ఇవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలండి. సో, ఇప్పుడు ఒక సీవర్ పెట్టేసేసుకొని ఇందులోకి ఒక 1 కప్ గోధుమ పిండిని యాడ్ చేసేసుకుంటున్నా అండి. అలానే ఒక హాఫ్ కప్ మైదాని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో, ఈ రెండిటిని ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్‌ని, అలానే ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసేస్తున్నా అండి. సో, ఈ రెండిటిని యాడ్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ కోకో పౌడర్‌ని యాడ్ చేస్తున్నా అనమాట. సో, ఇలాగా అన్నిటిని యాడ్ చేసేసిన తర్వాత చక్కగా వీటిని సీవ్ చేసేసుకోవాలండి. సో, మనకేంటంటే బాగా మిక్సింగ్ కోసం ఇలా చేసేసుకోవాలనమాట. ఇలా అన్నిటిని యాడ్ చేసేసిన తర్వాత దీన్ని చక్కగా మనం ఒక డైరెక్షన్‌లో మాత్రమే ఇలాగ చక్కగా కలుపుకొని ఉంచుకోవాలండి. సో, ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఏంటంటే 1/4 కప్పు మిల్క్‌ని ఇలాగ యాడ్ చేసేసుకొని ఇది కూడా చక్కగా కంబైన్ చేసేసుకొని పెట్టుకోవాలండి. సో, కంబైన్ చేసేసుకున్న తర్వాత మనం మౌల్డ్‌లోకి ఏంటంటే ఇలాగ బటర్ పేపర్‌ని యాడ్ చేసేసుకొని కొంచెం దీనిలోకి ఆయిల్ కానీ, బటర్ కానీ, లేదంటే ఘీ కానీ ఇలాగ చక్కగా వేసేసుకొని అన్ని సైడ్స్ కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. సో, అన్ని సైడ్స్ స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్‌ని ఇందులోకి యాడ్ చేసేసుకొని, సో, మీరు ఓవెన్‌లో ప్రిపేర్ చేసుకునేటట్టయితే గనక 10 మినిట్స్ ముందుగానే ప్రీహీట్ చేసేసుకోవాలి. లేదంటే ప్రెషర్ కుక్కర్ అయితే గనక అది కూడా సాల్ట్ కానీ, లేదంటే ఇసుక కానీ యాడ్ చేసేసుకొని అది కూడా 10 మినిట్స్ మనకి గ్యాస్ కట్ లేకుండా మనం ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసేసుకోవాలనమాట. సో, ఇలా బ్యాటర్‌ని యాడ్ చేసేసిన తర్వాత సో, మొత్తం కూడా ఇలాగ ట్యాప్ చేసేస్తే చక్కగా లోపల ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే సో, అన్నీ కూడా పోతాయన్నమాట. సో, ఇలాగ ట్యాప్ చేసేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్‌ని ఇందులోకి పైన చక్కగా గార్నిష్ చేసేసుకోవాలండి. సో, నేనైతే టూటీ ఫ్రూటీతోనే ఇలాగ పైన కొంచెం గార్నిష్ చేసేసుకున్నా అండి. సో, నేనైతే ఓవెన్‌లో కుక్ చేసేసుకుంటున్నాను కాబట్టి దీన్ని 10 మినిట్స్ ముందే నేను బ్యాటర్‌ని ప్రిపేర్ చేసేటప్పుడే ప్రీహీట్ చేసేసుకున్నా అండి. సో, ఇలాగా బ్యాటర్‌ని ప్లేస్ చేసేసుకొని మనం 180 డిగ్రీస్ దగ్గర జస్ట్ ఒక 40-45 మినిట్స్ నేను కుక్ చేసేసుకుంటున్నాను అనమాట. సో, ఎందుకంటే నాకు బ్యాటర్ కన్సిస్టెన్సీ కొంచెం పలుచగా ఉంది కాబట్టి నేను 40-45 మినిట్స్ పెట్టుకున్నానండి. సో, మనకి ఒక టూత్ పిక్‌ని మీరు ఇలా ఇన్సర్ట్ చేసి తీశారంటే మనకి బ్యాటర్ గనక దీనికి స్టిక్ అవ్వకుండా వచ్చిందంటే చక్కగా మనకి కేక్ అనేది కుక్ అయిపోయినట్టనమాట. సో, ఇక్కడ చూసారా నాకైతే టూత్ పిక్‌కి చక్కగా బ్యాటర్ ఏమీ అంటుకోకుండా వచ్చింది కాబట్టి కుక్ అయిపోయింది.
సో, ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్ మీద కానీ, లేదంటే ఇలా చాపింగ్ బోర్డ్ మీద కానీ ప్లేస్ చేసేసి, సో, బటర్ పేపర్‌ని తీసేసి చూసారా అండి చక్కగా కుక్ అయిపోయింది కదా! సో, అంటుకోకుండా ఎంత బాగా నీట్‌గా వచ్చేసేసింది. సో, జస్ట్ ఇలా మనం కట్ చేసేసి టేస్ట్ చేస్తే చాలా యమ్మీగా ఉందండి. అలానే చాలా ఫ్లఫీగా కూడా వచ్చిందనమాట. సో, చూసారు కదండీ! ఈజీగా మనం క్రిస్మస్ స్పెషల్‌కి వితౌట్ ఎగ్స్‌తో మనం ఎంత బాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కేక్. అండ్ అలానే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసేయొచ్చనమాట. సో, ఈ కేక్ రెసిపీ గనక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి.